హలో హైదరాబాద్ ఎన్నో ఇయర్స్ నుండి ఫేమస్ అయిన బాంబే సర్కస్ ఇప్పుడు రీసెంట్గా కుత్బుల్లాపూర్లో అయితే స్టార్ట్ అయిపోయింది. మండే టు ఫ్రైడే అయితే ఓన్లీ 3 షోసే రన్ అవుతాయి. సాటర్డే సండే 4 షోస్ రన్ అవుతాయి. టైమింగ్స్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అండ్ 400 రూపీస్. అడ్వాన్స్ బుకింగ్ కూడా అవైలబుల్లో ఉంది. మేమైతే ఈవినింగ్ 7 o'clock షోకి వెళ్ళాము. మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం సెలబ్రిటీస్ ఎవరైతే బాంబే సర్కస్ని చూసారో వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎంట్రన్స్లో అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తోటి డెకోర్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. షో అయితే 7కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది కదా అనేసి పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చి ఆడుకుంటున్నారు. టైం 7 అయింది. షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఈ 6 బాయ్స్ స్టంట్ ఉంది. ఈ స్టంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే, మీరే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయిది. తినైతే ఒకటే ప్లేస్లో చేసింది, కానీ చాలా డిఫరెంట్గా చేసింది. ఇక్కడ చూడండి అసలు తను ఎట్లా తిరుగుతుందో. మనం జస్ట్ పైనకి వెళ్ళి నించుంటేనే మనకు ఫుల్ కళ్ళు తిరుగుతాయి. ఇంకా తనైతే చాలా అంటే చాలా స్పీడ్గా తిరుగుతుంది అసలు. ఇంకా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. తనైతే స్టార్టింగ్ నుంచి ఉర్రుతూనే ఉంది అసలు. ఇంకా ఈ 3 జోకర్స్ ఏమో తినకి హెల్ప్ చేయడానికి వచ్చినారు. అండ్ వాళ్ళు కూడా మిడిల్ చాలా స్టంట్ చేసినారు. ఇంకా ఇతను చూడండి ఆ బాల్స్ని, రింగ్స్ని అయితే ఒక ఆట ఆడిచ్చినాడు అసలు. ఫస్ట్ 2 తోటి స్టార్ట్ చేసినాడు, తర్వాత 3 తీసుకున్నాడు, తర్వాత 4, 5 అట్లా ఒకటి రింగ్ ఎక్కువ తీసుకుంటున్నాడు అనమాట. ఇది అయితే చాలా బాగుండే అసలు. జస్ట్ అతను 1 ఫింగర్ మీద తిప్పుతున్నాడు ఆ బాల్స్ని.
ఇక్కడ చూడండి 4 బాల్స్ తోటి ఆడుతున్నాడు. ఫుల్ అంటే ఫుల్ కాన్సంట్రేషన్ ఉండాలి అసలు. ఇది అయితే నాకు చాలా నచ్చింది అసలు. అతనైతే ఆ బాల్స్‌ని నోట్లో పెట్టుకొని జంపింగ్ చేపిస్తున్నాడు అసలు. చాలా అంటే చాలా బావుంది. ఈ జోకర్ చూడండి ఎవ్రీ సర్కస్‌లో ఈ టాల్ జోకర్ అయితే కామన్ అసలు. నేనేదో స స్టంట్ చేస్తాడేమో అనుకున్నా. ఏమి చేయలే. ఒక రౌండ్ తిరిగి ఎళ్ళిపోయాడసలు. ఈ 2 బాయ్స్ అయితే కాళ్ళతోటి స్టంట్‌ని ఆడిచ్చేసినారసలు. నెక్స్ట్ లెవెల్ చేసినారసలు. ఇంకా ఇది చూడండి అసలు స్కిప్పింగ్ చేయడానికి అక్కడున్న వాళ్ళలో కొంతమంది పిల్లలనైతే పిలిచారు పైనకి. సో, పిలిచిన తర్వాత ఒకరిని ఆడిపిస్తున్నారు. ఇంకా తిను చూడండి అసలు ఒక్క రింగ్‌తో స్టార్ట్ చేసి ఎన్ని రింగ్స్‌తోటి ఎండ్ చేస్తుందో. నెక్స్ట్ లెవెల్ ఆడిందసలు. చూడండి ఇక్కడ నియర్లీ 10-12 రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్‌నైతే ఒక ఆట ఆడిచ్చేసింది. ఇప్పటివరకే మనం సింగిల్ అండ్ గ్రూప్ స్టంట్సే చూసాం. ఇప్పుడైతే కపుల్ స్టంట్. ఈ స్టంట్ చూడండి అసలు చాలా బావుంటుంది. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచిన తరతీవర అతి నెలని పెదవి మనోహర నా హృదయం ఓ మధువనిగా మలిచిన తరతీవర అతి నెలని తుమ్మెదవి నాగి పొమ్మంట యౌవనని నీ పరని మాయదలు ముఖ సుఖం ఊగెళ్ళవి ఇది చూసి నేనైతే షాక్ అయ్యాను. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో 4 షార్ప్ నైఫ్ లాగా ఉంది. దాని మీద నించొని స్టంట్ చేశాడాయన. ఇంకా ఈ డాగ్స్ చూడండి. ఈ డాగ్స్ అయితే ఫుల్ ట్రైన్ చేసి ఉన్నాయి. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క డాగ్ వచ్చి దాని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఈ డాగ్ చూడండి అంబ్రెల్లా పట్టుకొని ఎట్లా క్యూట్‌గా నడుస్తుందో అసలు.
మనమైతే జస్ట్ 1 మినిట్ స్కేటింగ్ చేయడానికే భయపడతాము. ఇక్కడ వీళ్ళు కపుల్ స్కేటింగ్ చేస్తున్నారు అండ్ వీళ్ళైతే ఎలా చేస్తున్నారో చూడండి. మనం ఒక్కరం స్కేటింగ్ చేయడానికే భయపడతాం అండ్ ఇక్కడ చూడండి తను పట్టుకొని స్కేటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ జోకర్స్ వచ్చి కొంచెం ఫన్నీగా కామెడీ చేశాయి. అండ్ ఇక్కడ చూడండి తను ఆ డంబెల్స్ని ఎలా లిఫ్ట్ చేశారో అసలు. ఇదే అండి మన బాంబే సర్కస్. సో ఇవాటికి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.